హాయ్! హలో! అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని ఆ దేవుడిని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది మన ఇంట్లో మనం స్టవ్ వెలిగించుకొని, ప్యాన్ పెట్టుకొని, అందులో ఆయిలేసేసి, కొంచెం లైట్‌గా ఆయిలు, పసుపు, ఉప్పు అన్నీ ఏసేసుకొని వాటర్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాము. వాటర్ బాయిల్ అయ్యేసరికి మనమైతే క్యారెట్ ముక్కల్ని, టమాటో ముక్కల్ని, ఆనియన్ ముక్కల్ని, కరివేపాకుని ఇంకా వీలుంటే పుదీనా, కొత్తిమీర గూడా మనం పక్కనైతే పెట్టేసుకోవచ్చు. అవి గూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా మనం క్యారెట్ ముక్కలతో టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలతో పాటుగా క్యాప్సికమ్ ముక్కల్ని, పొటాటో ముక్కల్ని గూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ పాస్తాని ఈ వేడి చేసుకున్న వాటర్‌లో ఏస్తున్నాము. మా పిల్లలకి, మాకు బ్రేక్‌ఫాస్ట్‌గా మనం పాస్తా చేయాలనుకున్నామనమాట. మనం ఎంతైతే పాస్తా చేయాలనుకుంటున్నామో, ఆ పాస్తాకి మనం ఒక బౌల్ తీసుకున్నామనుకో, ఆ బౌల్‌కి మూడింతలు వాటరయితే మనం ఒక ప్యాన్‌లో తీసేసుకోవాలి. అది కళాయి గానీ ఏదైనా. కాకపోతే మనం అటు ఇటు కలిపేటట్టుగా చూసుకొని మనం ఒక బౌల్ తీసుకుంటే వాటర్‌ని 3 బౌల్స్‌గా తీసేసుకొని ఆ వాటర్‌లో పసుపు, ఉప్పు ఏసేసి స్టవ్ మీద పెట్టేసుకొని మనం వేడి చేసేసుకోవాలి. ఇవి పీపలాంటి, సరవల్లాంటి వాటిలో కాకుండా మనం వెడల్పుగా ఉన్నటువంటి బౌల్స్‌గా అంటే వెడల్పుగా ఉన్నటువంటి కర్రీ చేయడానికి స్పెషల్‌గా తయారు చేసి ఉంటాయి గదా! కొన్ని ఇప్పుడు మనం కళాయి లాంటి వాటిలలోనే ఎక్కువగా కర్రీస్ చేస్తున్నారు. నాన్ స్టిక్ వంట పాత్రలు గూడా కళాయి లాంటి వాటిలోనే కూరలైతే చేస్తూ ఉన్నారు. కొంచెం మనం డిన్నర్ సెట్ లాంటి వాటిలో గూడా కూరలు చేయడానికి కొంచెం వేరే సెపరేట్‌గా ఉంటాయన్నమాట. డిన్నర్ సెట్ కాదు అది బిర్యానీ సెట్ లాగా. బిర్యానీ సెట్ బౌల్స్ గూడా కొంచెం వెడల్పు మూతితో ఉంటాయి. అలాంటి వాటితో అయితే మంచిది. ఎందుకంటే ఈ పాస్తా కుక్ చేసే వరకు మనం గరిటెతో తిప్పుతూనే ఉండాల్సొస్తది. ఎందుకంటే ఈ పాస్తాని తిప్పకపోతే అతుక్కుపోతాయి ఒకదానికొకటి. అందుకని జెప్పేసి మనం దగ్గరుండి ఇలా తిప్పుతూ, కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అవి ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి. వేరు వేరుగా కుక్ అయిపోతూ ఉంటాయి. ప్లస్ అవి ఎక్కువగా కుక్ అయిపోయినా గానీ బాగా ముక్కలు ముక్కలుగా అయిపోతుంటాయి. అలా ముక్కలు గాకుండా ఉండడం కోసం అని జెప్పేసి మనం సరైన క్వాంటిటీలో ఉడకబెట్టుకోవడం కోసం ఇలా మనం ఒక దగ్గరే ఉంచేసి కలుపుతూ ఉండాలనమాట. ఇవి గట్టిగా ఉంటాయి పాస్తా. మనం ప్యాకింగ్‌లో కొనుక్కొచ్చుకుంటాం గదా! మార్కెట్‌లో. దాని నుంచి తెచ్చి గట్టిగా ఉన్నటువంటి పాస్తాని మనం మెత్తగా చేయడం కోసం అని జెప్పేసి ఈ ప్రాసెసు మనకి ఈ కుకింగ్ గాని మనం కట్ చేసుకునే ఐటెమ్స్ పోపు చేసుకోవడం కోసం మనం టమాటా, ఆనియన్ అలా కట్ చేసుకునే ఐటెమ్స్‌కి మనకెక్కువ టైం పడతదనమాట. ఈ కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం పడతది. మనం పోపు జేసుకోవడం అనేది ఒక 10 మినిట్స్‌లోనే అయిపోతుంటది. ఆ పోపు గూడా మనకి క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు అయి స్పెషల్‌గా మగ్గాలనమాట. అవి నూనెలో మగ్గిన తర్వాత పాస్తా యాడ్ చేసేసుకున్నామంటే కారం ఏసేసుకొని, సాల్ట్ ఏసేసుకొని, మసాలాలు యాడ్ చేసేసుకుంటే అయిపోతది. ఈ క్యాప్సికమ్, పొటాటో, క్యారెట్ ఇవనేది కుక్ అవ్వాలి గాబట్టి అవి నూనెల్లో ఫ్రై జేయాలి గాబట్టి అది అది గూడా ఆ ప్రాసెస్ ఎక్కువనే పడతది. ఆటితో పాటుగా ఇవి కుక్ చేసిన తర్వాత మనం ఆయిలేసేసి, ఆయిల్‌లో ఈ ముక్కలన్నీ ఏసేసి ప్రాసెస్ చేసుకోవడం చాలా ఎక్కువ టైం పడతదనమాట. అయితే ఈ గట్టిగా ఉన్నటువంటి ఈ పాస్తాకి మనం కళాయిలో ఏసేసి ఒక 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉడకబెట్టాలి. లేకపోతే ఉడకవనమాట. ఇయి సాగిపోతూ ఉంటాయి మన మైదా పిండి టైప్‌లో. ఇవి ఉడికిందో లేదో చూడడానికి మనం కొత్తగా చేసేవాళ్ళైతే చేయి పెట్టుకొని టచ్ జేసి చూడొచ్చు. వేరే వాళ్ళైతే మనకి చూస్తే ఈ పాస్తా అనేది మనం గరిటె పెట్టి అటు ఇటు తిప్పుతూ దగ్గరుండి చూసుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడం కోసం మనం గ్యాస్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో గానీ, సిమ్‌లో గానీ ఉంచుకోవాలి. హై ఫ్లేమ్‌లో మాత్రం ఉంచుకోవద్దు. మనం సిమ్‌లో పెట్టేసుకొని చేసుకుంటే చాలా మంచిగా ఉడికిపోతాయి. లేకపోతే ఈ పాస్తా అనేది ఉడికిందో లేదో అని జెప్పేసి ఒకటిగా మనం జల్లిగినలోకి తీసుకొని జల్లిగంటలోకి చూస్తున్నాం అనమాట. మనం కళాయిలో ఉడికిస్తున్నాం గాబట్టికి చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి గాబట్టికి మామూలు గరిటెతో తిరగవని జెప్పేసి మనం అప్పాలు తీసేటటువంటి జల్లిగంటని తీసుకొని ఆ జల్లిగంటతోనే వీటిని తిరిగేస్తున్నామనమాట. ఈ ఆయిల్ అంతా ఒక దగ్గరికి చేరుతుంది గాబట్టికి అవి ఉడికి రెడీ అయిపోయినాయి అని చెప్పేసి అర్థం అనమాట. చూడండి ఇప్పుడు వాటర్‌లలో ఇవి వాటర్ మనం వేసినప్పుడు వాటర్ ఎక్కువ క్వాంటిటీలో ఉండి ఇవి చాలా లోపలికి ఉన్నట్టుగా ఉన్నాయిగా.
మనం కలబెడుతుంటే అవి ఉడికిపోయి వాటర్ అనేది తగ్గిపోయి పాస్తా అనేది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నదనమాట. అయితే ఈ పాస్తాని ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకుంది. బౌల్ పైన ఒక జల్లి గిన్నె పెట్టేసుకొని అంటే బౌల్ అంటే పెద్ద బౌలే. పెద్ద జల్లి గిన్నె పట్టేటట్టుగా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న ఇవి ఉన్నాయి కదా ఉడకబెట్టుకున్నటువంటి పాస్తాని ఈ జల్లి గిన్నెలో వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ జల్లి గిన్నెని వేడి వాటి మీదనే ఉంచకూడదు. ఉంచితే మళ్ళీ అవి ఇంకా మెత్తగా అయిపోయి ముక్కలు ముక్కలుగా తునిగిపోతూ ఉంటాయన్నమాట. పీసులు పీసుగా అంటే అవి ఉన్న ఎట్లా ఉంటే ఉన్నాయో షేపు అట్లా ఉండదు. పాస్తా షేప్ అనేది ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుందన్నమాట. అలా ఇరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం వెంటనే జల్లి గిన్నె నుంచి తీసుకొని జల్లి గిన్నె నుంచి జల్లి గిన్నెని పాస్తా ఉన్నటువంటి జల్లి గిన్నెని తీసుకొని మనం సింక్లో నల్లా కింద పెట్టుకొని అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నాం. ఆ పాస్తాలో ఉన్నటువంటి వేడి కూడా తగ్గిపోయేటట్టుగా అనమాట. అది తగ్గిపోతే మనకి ఇంకేం కాదు. అంటే ముక్కలు ముక్కలుగా కావు. ఎలా అయితే ఉడికిపోయిందో అలాగే ఉంటుంది. ఇగో ఇదేమో వేడి వాటర్. అది కాకుండా ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఆ వేడి వాటర్ అనేది అందులో ఉన్నది. అది కాకుండా ఇప్పుడు మనం వేరే దాని మీద ఇప్పుడు ఏ కళాయిలో అయితే మనం ఉడికించుకొని తీసుకున్నామో ఆ కళాయిలో పెట్టేసామన్నమాట. ఇప్పుడు కోల్డ్ వాటర్లో కడిగినటువంటి పాస్తాని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనమైతే వేరే ప్యాన్ అయితే పెట్టుకున్నాము. ఇది కూడా పెద్దదిగానే ఉండాలి. ఎందుకంటే ఇందులో మనం అన్ని ముక్కలు వేసేసి ఫ్రై చేసేసిన తర్వాత మళ్ళీ పాస్తా కూడా వేస్తుంటాం కదా. ఇవన్నీ పట్టాలంటే పెద్ద పాత్రే తీసుకోవాలి. గ్యాస్ వెలిగించుకున్న తర్వాత మనం ఇందులో 30 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఒక పావు నూనె ఉంటుంది. దాంతో 3 పావులు ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. అంటే 300 గ్రామ్స్ ఆయిల్ ఖచ్చితంగా పోసుకోవాలి. ఎందుకంటే ఇవి అన్నీ మనం వేసుకున్న వెజిటబుల్ ముక్కలన్నీ ఉడికిపోవాలి కాబట్టి అవన్నీ ఉడకాలంటే ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్లో అన్నీ త్వరగా వేగిన తర్వాత మనం పాస్తా వేసుకుంటాం అన్నమాట. అందుకని చెప్పేసి ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో పాస్తా తీసుకున్నాము. ఆ పాస్తాకి తగ్గట్టుగానే ఎక్కువ క్వాంటిటీలో మనం వెజిటబుల్ ముక్కలు కూడా తీసుకున్నాం కదా. అందుకని చెప్పేసి ఈ వెజిటబుల్ ముక్కలు అనేవి ఉడకాలి కాబట్టి అవన్నీ ఆయిల్లోనే ఫ్రై చేయాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ అనేది మనకు వేడైపోతుంది. వేడైన తర్వాతనే మనం పోపు గింజలు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడి కాకుండా యాడ్ చేసేసుకుంటే మనకు పచ్చివాసన అనేది వచ్చేస్తుంటుంది అనమాట. పచ్చివాసన రాకుండా ఉండాలంటే కొంచెం అన్న ఆయిల్ వేడవ్వాలి. వేడైన తర్వాత మనం ఇందులో పోపు గింజలు అయితే వేసేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అలా అన్నీ పోపు గింజలు యాడ్ చేసేసుకొని అవి కొంచెం చిటపట అనాలి. ఒక 2 మినిట్స్ వరకు అవి కూడా రంగు చేంజ్ అవుతుంటాయి. మరి ఎక్కువగా వేడైతే కర్రెగా అవుతుంటాయి. అలా కాకుండా కొంచెం గోధుమ రంగులో బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసేసుకొని అందులో మనం క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి ముందుగా. మనం ఒక్కొక్క ఐటమ్ వేసుకోవచ్చు. అన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే పొటాటో, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, ఆనియన్ అన్నీ కలిపి వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే అందులో కొన్ని ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. టమాటా లాంటివి, ఆనియన్ లాంటివి. క్యారెట్ ముక్కలు, ఆ పొటాటో ముక్కలు అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఈ ముక్కల్ని ముందు వేసుకొని కొంచెం ఎక్కువ టైం వీటిని ఉంచేసుకొని ఆయిల్లో తర్వాత మనం వేరే వాటిని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్లో అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మనం కొత్తిమీర అయితే కొత్తిమీర, పుదీనా అయితే పుదీనా అవి కూడా తీసుకున్నట్టయితే అవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు. అవి ఆప్షనలే. ఖచ్చితంగా తీసుకోవాలని ఏం లేదు. మన పొటాటో, క్యాప్సికమ్ కూడా ఆప్షనలే. క్యాప్సికమ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే కారం తక్కువ పడుతుంది. ఒక స్పూన్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్లో కారం ఉండదు కాబట్టి క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాక ఒక స్పూన్ కారం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం క్యాప్సికమ్ ముక్కలు తీసుకోకుండా ఉన్నట్లయితే 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేసేసుకోవాల్సి వస్తుంది. రెడ్ చిల్లీ కారం. అయితే ఈ క్యారెట్లు అనేవి మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుకోకుండా ఉంటే అవి మాడిపోతూ ఉంటాయి, అడుగంటుతూ ఉంటాయి. అవి అడగంటకుండా ఉండడం కోసం అని చెప్పేసి
మనం వాటిని అటు ఇటు కలబెడుతూ ఉండాలి నూనెలో. ఇలా కలబెట్టడం వల్ల అవి అన్ని వైపులా చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకున్నాం ఆనియన్ ముక్కల్ని. క్యారెట్ ముక్కలలో ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలలో ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా మగ్గే వరకు కలుపుకోవాలి. మనం ఇందులో అల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అల్లం కూడా ఆప్షనలే అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అల్లం కూడా చాలా హెల్త్కి మంచిది. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే వేసుకోకుండా అవసరం లేదు. ఖచ్చితంగా వేసుకోవాలని అయితే నియమం అయితే ఏం లేదు. వేసుకునేది ఉంటే అవి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకొని అది కూడా మగ్గియాలి. అల్లం ముందుగా వేసుకుంటే అల్లం చాలా తొందరగా అడుగంటుతుంటుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ వేసిన తర్వాత మగ్గే ముందు అల్లం కూడా వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనమైతే ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకున్నాము. ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్లో వీటిని కూడా కలిపేస్తూ ఉన్నాము. మనం గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోలేదు, మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకున్నాము. మనకి ముక్కలు ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం ముక్కలు మెత్తగా ఉడకాలంటే మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే మంచిది. సిమ్లో పెట్టుకుంటే ఇంకా టైం ఎక్కువగా పడుతుందన్నమాట. మనకి తక్కువ టైంలో అయిపోవాలనుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెడితేనే మంచిది, మరీ హై ఫ్లేమ్లో కాకుండా. మనం ఈ ఉడికినటువంటి ఆనియన్ క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో మనం కొంచెంగా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇందులో టమాటా ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. మేము పాస్తా చేయడం కోసం మేము పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్ కొనుక్కొస్తూ ఉంటాము. కానీ అవి లేనప్పుడు అవి చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించం. వీటి కోసం ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాం. క్యారెట్ మా పిల్లలు పచ్చి క్యారెట్లు కూడా బాగానే తింటారు. ఈ క్యాప్సికంలో వేస్తే క్యాప్సికమ్ అయితే తినరు. ఈ పాస్తాలో వేస్తే క్యారెట్ ముక్కలు అయితే బాగానే తింటారు, పొటాటో ముక్కలు కూడా బాగానే తింటారు. కానీ ఇవి క్యాప్సికమ్ ముక్కలు మాత్రమే తినరు ఈ పోపులో వేసినటువంటివి. ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకొని అటు ఇటు కలుపుతున్నాం అన్నమాట. ఈ టమాటాలు పూర్తిగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం పాస్తా వేసుకోవాలి. ఇంకా మగ్గింది, టమాటో కూడా మగ్గింది. ఈ మగ్గిన పాపులో మనం కారం వేసుకుంటున్నాము, ఎండుమిర్చి కారం. ఈ ఎండుమిర్చి కారం అనేది ఈ క్యారెట్, టమాటాల దాంట్లో వేసేసుకుంటున్నాము. ఇందులో క్యాప్సికమ్, పొటాటో కూడా మేము వేయలేదన్నమాట. మా పిల్లలు పాస్తా చేయి అంటున్నారు కాబట్టి అవి కూడా ఆప్షనలే కాబట్టి ఖచ్చితంగా వేయాలని ఏం లేదు కాబట్టి అయితే వేయలేదు. ఎప్పుడు చేసినా మేమైతే క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తాము, కానీ ఈసారి క్యాప్సికమ్ యాడ్ చేయలేదు. ఓన్లీ క్యారెట్, టమాటా, ఆనియన్ ముక్కలు మాత్రమే వేసుకున్నాము. కారం వేసుకున్నాము. ఇప్పుడు కారం కొద్దిగా మగ్గాలి. మనం వేసుకున్నటువంటి ముక్కలు కూడా మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం చూడడానికి ఎలా ఉందంటే క్యారెట్ కర్రీ లాగా ఉంది కదా. మనం క్యారెట్ కర్రీనే చేసామన్నట్టు. మనం ఇప్పుడు ఈ క్యారెట్ కర్రీని రైస్లో వేసుకొని తినొచ్చు అన్నట్టు. అంతే. ఇంకా టమాటో వేసి, ఆనియన్ వేసి, పోపు పెట్టేసి, కారం వేసేసి పక్కన పెట్టేసుకున్నాం. కాకపోతే కర్రీలో ఇంకొక స్పూన్ ఎక్కువగా పడుతుంది. మనం వేసుకున్న కారం కంటే ఇంకొక హాఫ్ స్పూన్ కారం అయితే ఎక్కువగా పడుతుంది అన్నమాట. ఈ క్యారెట్ ముక్కలు అనేవి మగ్గిపోయినాయి కదా. మనం ఇప్పుడు వీటిలో ఇక పాస్తాను అయితే యాడ్ చేసేసుకోవాల్సి వస్తుంది. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి.
అన్నీ. టమాటోలైతే ఓన్లీ మనకి రసం అంతా గుంజిపోయి తోలు ఉంటుంది కదా దానిపైన ఆ పీల్ ఒక్కటే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ పాస్తాలో ఇప్పుడు మనం దీనిలో మనం ఇప్పుడు పాస్తాని యాడ్ చేసేసుకోవడమే ఇంకా. ఇప్పుడు మనం క్యాప్సికమ్ పొటాటో యాడ్ చేసేది ఉంటే క్యారెట్ ముక్కలతో పాటు యాడ్ చేసేసుకోవాలి. అది కూడా క్యాప్సికమ్ పొటాటో యాడ్ చేసేది ఉంటే మనం క్యారెట్ ముక్కలతో పాటు యాడ్ చేసేసుకొని క్యారెట్ ముక్కలు ఎప్పుడైతే కలిపేసుకుంటున్నామో అంతసేపటి వరకు కలిపేసిన తర్వాత ఆనియన్ వేసేసి తర్వాత టమాటో వేసేస్తే సరిపోతుంది. మనం అవి యాడ్ చేసేసుకోలేదు కాబట్టి మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ వరకు వేసుకున్నాము. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోలేదు, అన్నీ వేసుకోవాలని కూడా ఏం లేదు. మనం ఇప్పుడు ఈ క్యారెట్ మిశ్రమంలో మనం పాస్తాను అయితే వేసేసి మనం చేసుకున్న కారము మసాలాలు అవన్నీ మనం పాస్తాకి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. పాస్తా ఆల్రెడీ మనకి ఉడికిపోయింది కదా ముందుగానే. ఉడికిన పాస్తాలో మనకి కారం అనేది యాడ్ కావాలన్నమాట. ఆయిల్ అనేది అంటేసి కారం అనేది యాడ్ అయితే సరిపోతుంది. ఈ పాస్తాని మనం కలిపేసుకుంటున్నాము. ఇందులో వేసేసి బాగా కలియబెట్టేస్తే పాస్తా వైట్ రంగులో ఉన్నటువంటి పాస్తా మనకి ఈ రెడ్ రంగులోకి మారిపోతుంది. కారం అనేది అంటుపోయి ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుంటే మాత్రం కారం అనేది తగ్గించాలి. మనం వేసుకోలేం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకున్నాం అన్నట్టు. మనం క్యాప్సికమ్ వేసుకున్న మా పిల్లలు అయితే తినారు. క్యారెట్ ముక్కలే తింటారు, ఆనియన్ ముక్కలు తింటారు, టమాటో తింటారు. కానీ క్యాప్సికమ్ అనేది కొంచెం కారంగా అనిపించేసి తినరు. కానీ పొటాటో ముక్కలు అయితే బాగా తింటారు. మా మా అమ్మగారు చిన్నప్పుడైతే అనేది ఏమనంటే, నేను చిన్నప్పుడు నాకు వంటలు రానప్పుడు చదువుకునేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు టీవీలో మా ఊరి వంట అట్లా అభిరుచి అని చెప్పేసి కొన్ని వంటలు చేసే ఛానల్స్ చూసేదాన్ని. అవి ఎలా ఉన్నాయో అలా చేయడం కోసం ట్రై చేసేదాన్ని. అయితే మా అమ్మ అనేది ఆ టీవీలో చూపించినట్లుగా మనం వంటలు చేయాలి అవన్నీ చేసి అంటే మన కొంపలు అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అనేది. అందుకని చెప్పేసి మనం చూసినవన్నీ వేసుకోవాలని కాదు, మన దగ్గర ఉన్న వాటితో మనం చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అవన్నీ ఆప్షనలే. ఖచ్చితంగా ఉంటే వేసుకుంటే మంచిది, లేకపోతే లేదు కదా అని చెప్పేసి పనిమాల కొనుక్కరావాల్సిన అయితే అవసరం అయితే లేదు. మన దగ్గర ఉన్న వాటితో చేసుకుంటే సరిపోతుంది. మనం బిర్యానీ అంటే బాస్మతి రైస్తోనే చేసుకోవాలని ఏం లేదుగా, మన ఇంట్లో ఉన్న రైస్తో కూడా చేసుకోవచ్చు. అది మనకి ఎక్కువగా బర్డెన్ పడకుండా మనకి ఎలాంటి బాధ్యత అనేది ఉన్నప్పుడు మనం ఉన్న దాంట్లోనే మనం సర్దుకొని బతకడంలో హ్యాపీనే ఉంటుందన్నమాట. మరి గొప్పలకు పోయి అప్పుల పాలు కావద్దు కదా. అందుకని చెప్పేసి కడుపుకు తినొద్దని చెప్తలేదు, తినాలి. కానీ ప్రత్యేకించి ఇప్పుడు కొనుక్కరావాల్సిన అవసరం లేదుగా. మన ఇంట్లో ఉన్నాయి వేసుకుంటాం, లేకపోతే ఉన్న వాటితో వేసుకుంటాం. మార్కెట్కి పోయినాం అనుకో చేసుకుందాం అని చెప్పేసి తెచ్చుకుంటే అది వేరు. కానీ ఇప్పుడు ఇవి చేయాలంటే ఇప్పుడు లేవు కదా, ఇప్పుడు పోయి తేవాలి మార్కెట్కి అనేది అలా లేకుండా మామూలుగా చేసుకుంటే సరిపోతుంది.